నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు మేడ్చల్ జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు మహాత్ముని అడుగుజాడల్లో నడవాలంటున్న అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షులు జహీరాబాద్ లో వార్ వన్ సైడే అంటున్న బీజేపీ నాయకులు ముచ్చటగా మూడోసారి ఎంపీ బీబీ పాటిల్ పీఎంగా మోడీ అంటూ కార్యకర్తల్లో జోష్ బోడుపల్లో ఘనంగా జరిగిన రంజాన్ పండుగ వేడుకలు ముస్లిం సోదరుల అలై బలై మత పెద్దల సందేశాలతో కలకలలాడిన మసీదులు 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటున్న మాజీ మంత్రి ములుగులో బీఆర్ఎస్ ను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపు మేడ్చల్ జిల్లా బోడుపల్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షులు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘం నాయకులు శివగౌడ్, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పంగా ప్రవీణ్ మాదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే వారి సతీమణి ఆ రోజు చేసిన త్యాగం వల్లే ఈ రోజు మహిళలు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారని, వారి చదువుకై ఎన్నో కష్టాలకు ఓర్చి అవమానాలు భరించి మహిళ చదువుకై అభ్యున్నతికై పోరాడిన వ్యక్తులు పూలే దంపతులని కొనియాడారు. ఇంత గొప్ప మహనీయులను మర్చిపోవద్దని, వారి అడుగుజాడల్లో నడవవలసిన అవసరం ఉందని నత్తి మైసయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, అంబేద్కర్ ఆశయ సాధన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బిజీ అరే బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినందుకు, అలాగే మా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన బీసీ సంఘం నాయకులు శివగారికి, అలాగే ఆశయ సాధన సంఘం చైర్మన్ నత్తి మైసయ్య గారికి, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మేడ్చల్ జిల్లా నాయకులు ప్రణయ్ కుమార్ గారికి, మండల అధ్యక్షులు సాయి గారికి ఈ యొక్క జయంతిని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నేడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ ఆశయ సాధన సమితి వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి 150 సంవత్సరాల క్రితమే అనగారిన వర్గాల కోసం అభ్యుదయ భావజాలాలు కలిగిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు నా జాతి ప్రజలు ఎలా ఉంటే బాగుపడతారు, నా జాతి ప్రజలకు నేను ఏం చేయాలని చెప్పేసి ముందుగా 150-160 సంవత్సరాల క్రితమే ఆలోచించి ఆనాడు 1848లో మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేసి పురుషుల్లో సగం మహిళలు అయినందున మహిళలు కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో బీజేపీ కార్యకర్తలు లక్ష్మీదేవి గార్డెన్స్ నుండి రాజారెడ్డి గార్డెన్స్ వరకు పట్టణ నలుమూలల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరము కామారెడ్డి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్లో పార్లమెంటు ఎన్నికలు వార్ వన్ సైడే అని అందరూ బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరిట కుట్రలు పన్నుతోందని, ఎన్ని మాటలు చెప్పినా మోదీ వైపే ప్రజలు చూస్తున్నారని అన్నారు. కామారెడ్డిలో 1,20,000కు మించి ఓట్లు బీజేపీకి ఖాయమని బీబీ పాటిల్ ముచ్చటగా మూడోసారి ఎంపీ అవుతారని జోస్యం చెప్పారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలంగా ఉందని, ప్రతి కార్యకర్త తన బూతులో 50% ఓట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఈసారి బీజేపీకి 400 ఎంపీ సీట్లు ఖాయమని, అందులో జహీరాబాద్ సీట్ కూడా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద గవర్నమెంట్ ఏదైతే మనం సాధించుకున్నామో మన కామారెడ్డి నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో మన పార్లమెంట్ అభ్యర్థి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ గారు కూడా అదే విధంగా కష్టపడి శ్రమించి ఈ 30 రోజుల్లో మళ్ళీ విజయం సాధించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన దేశంగా పనిచేసి మన హైదరాబాద్ పార్లమెంటును మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఉండగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర పరిధిలోని మసీద్ ఏ కతుబ్ షాహీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. మత గురువు మహమ్మద్ షఫీ ఆలం రంజాన్ సందేశాన్ని ఇచ్చారు. చిన్న పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మసీద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ తాజాద్దీన్ మాట్లాడుతూ పవిత్ర ఖురాన్ అవతరించిన మాసంలో ముస్లింలు ఉపవాసాలు ఉంటూ ఆధ్యాత్మిక చింతనలో ప్రత్యేక ప్రార్థనలు దాన ధర్మాలు చేస్తుంటారన్నారు. తెలంగాణ సమాజం గంగా జమున తెహజీబ్ మత సామరస్యానికి ప్రతీక అన్నారు. ముస్లింలు తమ ఉపవాస దీక్షలు విరమించి భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ జరుపుకోవడానికి సహకరించిన మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి, పోలీస్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు మహబూబ్ అలీ, మహమ్మద్ ఖాన్, ఆలిం, ఖాదర్, మీరావలి తదితరులు పాల్గొన్నారు.
बड़े शेख को पूछना रहमतुल्लाहि वबरकातुहू। बोडुप्पल के सभी मुस्लिम भाइयों को मैं पहले तो जना ईद की खुशखबरी देता हूँ। सभी को मेरी तरफ से ईद मुबारक। और इससे ज़्यादा खुशी इस बात की है कि हम लोग जो ना 12 साल लड़ने के बाद जो ना ये जगह हासिल की है, वो हमारे लिए जो ना बड़ी खुशकिस्मती है हमारी। और अल्लाह चाहे तो इंशाअल्लाह इसी जगह पर सभी की जो ना दुआ यही है और हमारी भी दुआ यही रहेंगी। इंशाअल्लाह जो ना एक 10-12 करोड़ की लागत से इंशाअल्लाह यहाँ पर मस्जिद बनाने का इरादा है और अल्लाह जो ना हमारे हक़ में फैसला करे। आमीन। मेरा नाम मोहम्मद ताजुद्दीन है, मस्जिद आलमगीर का प्रेसिडेंट हूँ। यहाँ पे जो ना 2012 से मेरी सदारत चल रही, इंशाअल्लाह आगे भी जो ना आप लोगों की दुआ से चलते रहेंगे। ఈద్ నమాజ్ అల్హమ్దులిల్లా దేవుడి దయ వల్ల ఈద్గా జరుపుకున్నాము. దేవుడి దయ వల్ల ఈ ఈద్గా ఇప్పుడు మాత్రమే ఉంటుందని చెప్పి తెలుసుకుంటున్నాము. మేమందరం మా సోదరులకు వేరే మతం వారందరికీ కూడా ఈద్ ముబారక్ చెప్తున్నాము. ఆ తరపు నుండి మేమందరం కమిటీ తరపు నుండి ఈ బోడుపల్లి ఉన్న ముస్లిమాన్ అందరూ తరపు నుండి అందరూ కలిసిమెట్టుగా ఉంటామని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన దేశంలో కూడా అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఈ ఐక్యతగా గడుపుతామని కోరుకుంటున్నాము. ఆ దేవుణ్ణి పూజిస్తున్నాము. అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రంజాన్ పండుగ ములుగు జిల్లా ఏటూరు నాగారంలో రంజాన్ పండుగ సంబరాల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అనంతరం బీఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పార్లమెంటు ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి మాలోతు కవితను భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 120 రోజుల పాలనలో ఏ ఒక్క హామీని సరిగ్గా నెరవేర్చలేకపోయిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెనెక్కడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చి 100 రోజుల పరిపాలనలో ఏ ఒక్కటి సరిగ్గా నెరవేర్చకుండా ప్రజలలో నమ్మకం కోల్పోయిందన్నారు. గ్రామాలలో కరెంటు కోతలతో పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితి ఉందన్నారు. పెంచుతానన్న పెన్షన్లు పెంచకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లే ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఓకేనా, స్టార్ట్ చేయమంటారా లేదా? గడబడి ఉందా? మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ములుగులోని ఏటు నాగారం మండలం మరియు తాడవాయి మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశంకి హాజరైన పెద్దలు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ గారు, ఇక్కడ నియోజక ఇన్ఛార్జ్ నాగజ్యోతి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు గారు మరియు మండలంలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్య నాయకులు, పార్టీ ప్రెసిడెంట్లు, గ్రామంలో ఉన్న కార్యకర్త సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ఇవాళ ఏడు నాగరం మండలంలో ప్రత్యేకంగా అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సూటిగా ప్రజలకు తెలియాల్సింది, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్స్లో అబద్ధపు హామీలు, 420 హామీలు, 6 గ్యారెంటీలు అని చెప్తాను ఉన్న 13 గ్యారెంటీలు అన్నీ కూడా అబద్ధపు మాటలు చెప్పి, ఏదైతే వాళ్ళు చెప్పిన 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి ఏ ఒక్క హామీ కూడా
ఇవాళ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఫెయిల్ అయింది. ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. ఇవాళ ఎక్కడ వెళ్ళినా కూడా గ్రామాల్లో, మా తండాల్లో, మా గూడాల్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఇవాళ కేసీఆర్ గారినే తలుచుకుంటా ఉన్నారు. పొలాలన్నీ ఎండుకోపోతా ఉన్నాయి. సరిగ్గా కరెంటు ఇస్తలేరు. ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో పెన్షన్స్ వాటికి పెన్షన్స్ కూడా ఈ 3 నెలల్లో కనీసం గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్లు ఎలా ఉన్నాయో అలా ఇవ్వడమే కాకుండా 1 నెల పెన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల ఎగరగొట్టేది. అంతేకాకుండా ఈ రైతు బీమా, ఎవరైనా రైతు చనిపోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో 5 లక్షల రూపాయల బీమా ఆ 10 రోజు దినాల్లో వాళ్ళకి వచ్చేది. కానీ బీమా కూడా సరి అయిన టైంలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టక రైతుల ఉసురు తీసుకుంటుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాదు ఇవాళ మా మహిళలకు ఏదైతే మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిండ్రో 18 సంవత్సరాలు నిండిన వారికి కావచ్చు, మిగతా వయసులో ఉన్న వాళ్ళకి ఆ హామీని కూడా నెరవేర్చలేదు. మా ఆడబిడ్డలు ఎంతో ఆశతో ఖచ్చితంగా కేసీఆర్ గారి గతంలో చాలా బ్రహ్మాండం పాలన చేసింది. కానీ కాంగ్రెస్లో ఇంకా గొప్పగా ఏం చేస్తారో ఆశపడి ఇవాళ ఈ 2,500 అటువంటి హామీలు విని ఇవాళ మన కాంగ్రెస్ కోటేషన్ ఈ పని కూడా చేయలేదు. అంతేకాదు ఇవాళ రైతు బంధు పైసలు ఏదైతే ఉన్నాయో కేసీఆర్ గారి హయాంలో కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు పెద్ద తండ్రి, పెద్ద దిక్కై అప్పు తీసుకొచ్చి మరి కరోనా టైంలో రాష్ట్రానికి నిధులు రాబడి లేకున్నా కూడా అప్పు తీసుకొని వచ్చి వాళ్ళ రైతు బీమా డబ్బులు వాళ్ళకు టంచున కూడా 2 ఏళ్ళు ఆ రోజు కోవిడ్ టైంలో కూడా కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే రైతు బంధు పెంచి ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు కనీసం పాత పద్ధతిలో కూడా రైతు బంధు పైసలు సరిగ్గా ఇవాళ రైతులకు ఇవ్వలేని దుస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ రుణమాఫీ అయితే ఎలక్షన్ల బిఫోర్ రాజన్న సిరిసిల్ల జిల్లా మూసాబాదు మండల కేంద్రంలో రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు పండుగ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, రూరల్ సిఐ సదన్ కుమార్, ఎస్ఐ శేఖర్ రెడ్డి విచ్చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మత గురువు ప్రవచనాలు అందిస్తూ ప్రతి ఒక్కరూ ఎలాంటి ద్వేషాలకు తావివ్వకుండా కలిసికట్టుగా ఉండాలన్నదే అల్లా ఉద్దేశమని సూచించారు. అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అలైబలై చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, మండల కోఆప్షన్ షాదుల్ పాషా, ముస్లిం పెద్దలు నజీర్, బాబుమియా, రహిమతుల్లా, జహంగీర్, పాషా, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు. जो नबी के चाहने वाले हैं, जो नबी के मानने वाले, पहले का बात यह है कि आज जो है हम लोग यहाँ किस लिए आए हैं? ईद की नमाज अदा करने के लिए। एक दूसरे के साथ मुलाकात आने की कोशिश करें। जमात खड़ी हो चुकी है। يوم الدين إياك نعبد وإياك نستعين لمن حميدا चला
రాజన్న సిరిసిల్ల ముసాబాదు మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర 198వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సమాజంలో వివక్షకు తావులేదని, సమానత్వం ఉండాలని, జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్ముడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, మాజీ ఎంపీటీసీ గజ్జెల రాజు, నాయకులు అబ్రమేమిన్ని సాయిలు, పిట్ల విఠల్, రంఛాని రాజలింగం, పిట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానం మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు, మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవం ముస్తాబాద్ మండల కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఆయన యొక్క జన్మదినం. 1827 సంవత్సరంలో ఆయన యొక్క ఆనిముత్యం లాగా ఒక జన్మించాడు. ఆయన చాలా పేద కుటుంబంలో జన్మించి ఆ కాలంలో 200 సంవత్సరాలు అంటే 197వ జయంతి ఇది ఈ రోజు ఆయనది. 97వ జయంతి. ఆ 197 సంవత్సరాల క్రితం అసలు విద్య అనేది ఎక్కడ లేకుండే. ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే విద్య ఉండే. ఏ వర్ణ వాళ్ళకు కూడా విద్య లేనటువంటి సమయం లోపట ఆ జ్యోతిబా పూలే ఆయన ఒక 4-5 సంవత్సరాల వయసు వచ్చేసరికి స్కూల్లో చేర్పించుకుందామని వాళ్ళ తండ్రి స్కూల్లో చేర్పించడానికి పోతే వాళ్ళ స్కూల్లో కూడా చేర్పించుకునే అవకాశం లేకుండే. ఎందుకంటే ఒక అగ్రవర్ణాలం అంటే ఒక బ్రాహ్మణులే, ఇంకా మిగతా రెడ్డి రావ. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రంజాన్ పర్వదినాన ఘనంగా వేడుకలు జరిపారు ముస్లిం సోదరులు. పవిత్ర రంజాన్ మాసమంతా కఠినమైన ఉపవాస దీక్ష చేస్తూ నెలవంక కనిపించిన తర్వాత రోజు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. దేవనకొండ మండలంలో మసీద్ దగ్గర నుండి ఈద్గా దగ్గరకు ఒక్కరిగా చేరుకొని ముస్లిం సోదరులకు వక్త అల్లా ప్రవచనాలు ప్రసంగించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పొట్లపాడు సుధాకర్ మాదిగ, ఈరన్న మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఎంఆర్పీఎస్ వాటి అనుబంధ సంఘాలన్నీ కూటమి పార్టీలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. మాదిగలకు వర్గీకరణ జరగాలి అంటే కూటములతోనే సాధ్యమని దేశ ప్రధానమంత్రి మోడీ మాదిగ వర్గీకరణ కమిటీ కూడా ఏర్పాటు చేశాడని, వర్గీకరణ జరిగితే మాదిగలకు మేలు జరుగుతుందని మీడియా ముందు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాలకుర్తి నాగరాజు మాదిగ, పోట్లన్న, వెంకట్రాముడు మాదిగ, బంగి రంగన్న మాదిగ, కొత్తపేట మాదన్న మాదిగ, పొట్లపాడు పెద్దరంగన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు దేవనకొండ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు, జిల్లా కమిటీ మరియు అదేవిధంగా మండల అధికార ప్రతినిధి నాగరాజు, అదేవిధంగా మండల సీనియర్ నాయకులు వెంకటరాముడు మాదిగ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు బంగిరంగన్న గారికి, ఈరన్న గారికి, రంగన్న, అదేవిధంగా మండల కన్వీనర్ మాదన్న గారికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో జరగబోయే 2024 శాసనసభ ఎన్నికలలో, దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలలో ఎంఆర్పీఎస్ వాటి అనుబంధ సంఘాలైనటువంటి విహెచ్పిఎస్, ఎంఆర్పీఎస్, ఎంఎస్పి, ఎంఈఎఫ్, అదేవిధంగా ఒంటరి మహిళలు, వికలాంగులు, ఈ కుల అనుబంధ సంఘాలన్నీ కూడా కూటమి పార్టీలకి మద్దతుగా, మాదిగ వాటి ఉపకులాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తామని, ఎందుకంటే గతంలో కూడా వర్గీకరణ మాదిగ ప్రయోజనాల కోసం వర్గీకరణ అనే అంశం పైన పాలక కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ పార్టీ మోడీ గారు వర్గీకరణ అనే దాన్ని ఖచ్చితంగా మేము ఏబిసిడీలుగా వర్గీకరించి మాదిగ వాటి ఉపకులాల్లో రుణాన్ని తీర్చుకోవాలనేటువంటి ఒక గట్టి హామీ ఇవ్వడం జరిగింది. ఈ వర్గీకరణ జరిగితే మాదిగ వాటి ఉపకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు విద్య, ఉద్యోగ, సామాజిక రంగాలతో పాటు ప్రస్తుత జరగబోయే ఎన్నికలలో మాదిగలకి రాజ్యాధికారంలో స్థానం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ వర్గీకరణ లేకపోవడం వలన మాదిగ వాటి ఉపకులాలకి అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని దండోరా ఉద్యమం ద్వారా గత 30 సంవత్సరాల నుంచి కూడా వర్గీకరణ అనే అంశాన్ని వర్గీకరణ జరిగితే ముందు భవిష్యత్తులో మన పిల్లలకి మంచి రాజబాటలు వేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలలో కూడా మనము లబ్ధి పొందేకి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రంలో అలుపేరుగానే పోరాటంగా కొనసాగిస్తున్నాడు. ఈ గత 30 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది ఎంఆర్పీఎస్ నాయకులు అనేక కేసుల్లో ఉండి వర్గీకరణ లక్ష్య సాధన దిశగా అలుపేరుగానే పోరాటాలు చేస్తూ ముందుకు కొనసాగుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నూతన దుస్తులు ధరించి ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గతించిన తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించుకున్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ కాలనీ వద్దనున్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలు రంజాన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు మరియు తదితరులు పాల్గొన్నారు. سمع الله لمن حمده الله أكبر الله أكبر
अकबर अल्लाहु अकबर। हाकिम जाबिर आएगा, हाकिम जालिम आएगा, तुम पर कई बातें आई, तुम हमको कत्ल करने की, गारत करने की, उजाड़ देने की, तुम पर बहुत सी मुसीबतें आने की बातें आएंगी, लेकिन डरने की जरूरत नहीं, डरने की जरूरत नहीं, क्योंकि वांतुमुल आलौन। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन। अंदर नहीं बाहर जगह है। आज एक रोज धूप में भी थोड़ा तैयारी होता है, लेट आएंगे धूप में पढ़ो ना, क्या होगा? अल्लाह की जानिब से तेरी छोटी सजा। आप लोगों के लिए कितना अच्छा इंतजाम। अल्लाहु लिमन हमीदा अल्लाहु अकबर। अल्लाहु अकबर। వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో మైనారిటీ సోదరుల ప్రార్థనల అనంతరము ఒకరినొకరు ఆలింగనం చేసుకొని మైనారిటీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని, ముస్లిం సోదరులు రంజాన్ మాసమంతా నిష్ఠతో ఉపవాస దీక్షలు చేపడతారని, అల్లా ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడ్చల్ జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు. మహాత్ముని అడుగుజాడల్లో నడవాలంటున్న అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షులు. జహీరాబాద్ లో వార్ వన్ సైడే అంటున్న బీజేపీ నాయకులు.
ముచ్చటగా మూడోసారి ఎంపీ బీబీ పాటిల్ పీఎంగా మోడీ అంటూ కార్యకర్తల్లో జోష్. బోడుపల్లో ఘనంగా జరిగిన రంజాన్ పండుగ వేడుకలు. ముస్లిం సోదరుల అలయ్ బలయ్ మత పెద్దల సందేశాలతో కలకలలాడిన మసీదులు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటున్న మాజీ మంత్రి. ములుగులో బీఆర్ఎస్ ను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.